దేవుడట తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడట. సమస్త కార్యాలను ఎలా జరిగిస్తున్నాడట దేవుడు? తన చిత్తానుసారముగా అంటే దేవుడే జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని తన చిత్తానుసారంగా తానే జరిగిస్తున్నప్పుడు మరి మనం ఎలా జరిగించాలంటే దేవుని కార్యాలు? దేవుడు జరిగిస్తున్న కార్యక్రమాలన్నీ ఎలా పడితే అలా జరిగించట్లేదంట. ఆయన చేసిన నిర్ణయము చొప్పున తన చిత్తానుసారముగా జరిగిస్తున్నాడట. అంటే దేవుడే తాను చేసే కార్యాలే తన చిత్తానుసారంగా జరిగిస్తున్నప్పుడు మరి మనం ఎలా జరిగించాలండి? మన చిత్తానుసారంగా జరిగించాలా, దేవుని చిత్తానుసారంగా జరిగించాలా? దేవుని చిత్తానుసారంగా జరిగించాలి. సంఘము దేవుని చిత్తానుసారంగా జరగాలి, నడవాలి. బోధ దేవుని చిత్తానుసారంగా బోధించాలి. బాప్తిస్మము దేవుని చిత్తానుసారముగా జరగాలి. సంఘము ద్వారా స్వార్థ కార్యక్రమాలు జరగాల, అవి దేవుని చిత్తానుసారముగా జరగాలి. సంఘము ఎలా చేయమంటే అలా చేయాలి. నీ సొంత ఉద్దేశాలు నా సొంత ఉద్దేశాలు చేయకూడదు. దేనికైనా సరే దేవుడు తన చిత్తాన్ని ఫాలో అవుతున్నప్పుడు మనం మాత్రం మన చిత్తాన్ని ఫాలో అవుతున్నాం ఏంటండి? మనం స్వనీతిని స్థాపింప పూనుకుంటున్నాం ఏంటండి?